బాగా బతకాలని కొంతమందికి ఉంటుంది, చాలా బాగా బతకాలని మరికొందరికి ఉంటుంది. ఈ కొందరిలో ఏం చేస్తారంటే రిచ్గా బతకాలి అనే ఆ ఉద్దేశంతో ఈఎంఐస్ మీద వాటి మీద బండిలు తీసుకొని 4 రోజులు అయితే వాడేసి మళ్ళీ ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి బండి లాక్కెళ్ళిపోతారు. దానివల్ల మనకి ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి కూడా చాలా చీప్గా అనిపిస్తుంది కదండి. కాబట్టి మనకి ఎంత ఉందో అంతలోనే మనం చేయాలి ఏదైనా అనేది నా ఉద్దేశం అండి. సో మీకు ఎలా అనిపించింది? మీరు ఇది మాట కరెక్ట్ అయితే మీరు నాకు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మార్నింగ్ అయితే మా పిల్లలకి క్యారెట్ ఇంకా కీర ఇంకా బాయిల్ ఎగ్ కూడా నేనైతే ఇచ్చేసానండి. ఇదైతే హెల్దీ ఫుడ్ కదా అని చెప్పి పిల్లలు కూడా మంచి హెల్దీగా ఉంటారు, అలాగే బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుందండి. సో చదువుకునే పిల్లలకి ఇదైతే బెస్ట్ అని అనుకుంటాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ తక్కువ ఇస్తాను, ఇలాంటివి అయితే ఎక్కువ ఇస్తాను. రోజుకి ఒక ఐటెం అయితే ఇస్తానండి నేను. పిల్లలు బాగుండాలి కదండి. మరి మా డాగీకి కూడా చాలా ఇష్టం అండి బాయిల్ ఎగ్ ఇంకా క్యారెట్ కూడా చక్కచక్క తినేస్తుంది. గుడ్ గర్ల్. మా సిజ్జర్ డాగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మరి మా ఛానల్ అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా మరిన్ని మోర్ వీడియోస్ అయితే మనవి వస్తూ ఉంటాయండి. డైలీ వ్లాగ్స్లో మీకు ఏం కావాలో వ్లాగ్స్ అయితే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఇలా అమౌంట్ వేస్ట్ చేసే వాళ్ళంటే ఇష్టం ఉండదండి. చాలా జాగ్రత్త వహించాలండి. మనం బతికేటప్పుడు మనకు ₹1 ఉంటేనే వాల్యూ అండి, లేకపోతే ఎవరు కూడా మనని కుక్క కూడా మన ముఖం చూడండి. ఇదైతే వాస్తవం. అవును అనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి, కాదు అనుకునే వాళ్ళు నేనేమీ చేయలేను. నేనైతే చాలా కష్టపడతానండి. సో నాకు తెలుసు కాబట్టి ఆ కష్టం విలువ మీరు కూడా అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.